హలో, గుడ్ నైట్ సార్. మీ అందరికీ సమయం సుమారుగా 11:30. ఇంకేముంది సార్, దగ్గర పడ్డది కదా సార్. సుమారుగా 11:30 అయింది. 12 గంటలకల్లా శ్రీరామనవమి 6వ తారీఖు సార్. శ్రీరామ నవమి. కౌసల్య కుమారుడు ఎవరు? కౌసల్య కుమారుడు రాముడు. అది రాముడు దేవుడా? కాదు. మన మన పాప శ్రీరామనవమి రోజున శ్రీరామ కళ్యాణ ఏంటి ఇంకోటి చెప్తున్నారు సార్. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఉంటుంది సార్. పాట చాలా మంచి సార్. ఆ పాట చాలా వినసొంపుగా ఉంటుంది, భావం గల పాట సార్. అది చాలా మంచి పాట సార్. శ్రీరాముడు చాలా మంచివాడు సార్. ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, తల్లిదండ్రుల ఎడ గౌరవము, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎవరు నేర్పింది ఇది? శ్రీరాముని బట్టే మనందరికీ వచ్చింది. శ్రీరాముడు ఒక మానవ స్వరూపుడే. ముందు అసలు శ్రీరాముడు మానవ స్వరూపుడే, ప్రత్యేకమైన దేవుడు కాదు. తర్వాత శ్రీరాముడిని అనుసరించినటువంటి విధానం బట్టి ఆయన మహిమాన్వితుడయ్యాడు, గొప్ప యోధుడయ్యాడు. ఎవరితోటి ఎలా మాట్లాడాలి? సీత కోసం రావణాసురుడి దగ్గరికి వెళ్ళి పోట్లాడితే ఆయన చంపేస్తాడు. రావణాసురుడిని ఎవరో రాముడు చంపేసిన తర్వాత తను బాధపడతాడు. అయ్యో, నేను రావణాసురుడిని చంపేశానని. సార్, మనకు ఎవరైనా ఈ రోజుల్లో ఎవరైనా సరిగ్గా మాట్లాడిపోతే, మన మీద ఏదైనా కోపం పెంచుకొని సరిగ్గా మాట్లాడిపోతే, మనం వాళ్ళకి ఏదైనా దెబ్బ జరిగితే ఇంకా తరగాలి వాళ్ళు చచ్చిపోవాలనుకుంటాం. కానీ శ్రీరాముడు అలాంటి వాడు కాదు సార్. అందుకని నేను ఒకటి చెప్తున్నాను సార్, ఎదుటివారి మంచి చెట్లతో నిమిత్తం లేదు. నీకు చేతనే సాయం చేయి, లేకపోతే లేదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది సార్. అలానే సీతమ్మ అనే పేరు పెట్టుకోకూడదంటారు కొంతమంది సార్. సీతమ్మ పేరు ఎందుకు పెట్టుకోవచ్చు సార్? సీతమ్మ అంటే మనసు నిష్కల్మషమైనటువంటి మనసు గలది, స్వచ్ఛమైన మనసు గలది, నిరాడంబర వనిత సీతమ్మ వారు. అంటే సీతమ్మ వారు మహిమాన్వితురాలు, చాలా మంచిది. అన్ని కష్టాలు పెట్టిన రాముణ్ణి ఆయన్ని జపిస్తూనే రామనామ మంత్రము జపిస్తూ అశోకవనంలో సీత అనేది ఉంది సార్. అశోకవనంలో సీత ఆ రోజున రావణాసురుడు కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళాల. భవతి భిక్షాందేహి అని వచ్చాడు. వచ్చి లక్ష్మణ రేఖ రాస్తాడు. ఎవరు? లక్ష్మణుడు. వెళ్ళమ్మా అలా తల్లి, సీతమ్మ తల్లి లక్ష్మణ రేఖ దాటి రాబోకని వెళ్ళిపోతాడు. అసలు లక్ష్మణ రేఖ రాయడానికి కారణం ఏంటి? సీతమ్మ వారు కూడా, నేను గొప్పవారు కాదనలేదు, సీతమ్మ వారు కూడా ఏం చేశారు? ఆ రోజున మాయలేడి రూపంలో రావణాసురుడు వస్తే ఏమవుతుంది? ఒక బాణం వేస్తాడు. ఆ బాణం వెంబడి వెళ్తూ ఉంటాడు. అది దొరకకపోతే రాముడు వెళ్తూ ఉంటే సీతమ్మ నువ్వు ఉండు, లక్ష్మణుడు నీకు తోడుగా ఉంటాడు, అది మాయ రూపమైన లేడీ, దాని జోలికి బాబాకు నువ్వు ఎవరు వచ్చినా సరే నువ్వు బయటికి రావద్దు, లక్ష్మణుని నీకు తోడుగా ఉంచి వెళ్తున్నాను అని వెళ్తాడు రాముడు వెళ్ళిన తర్వాత సీతమ్మ పరుషమైనటువంటి మాటలతోటి, ఈ సీతమ్మ గారు ఏం చేస్తుంది తెలియక అనుమానంతో పరుషమైన మాటలతోటి ఎవరిని? లక్ష్మణుని నిందిస్తుంది. అమ్మ, నేను కుమారుడితో సమానం అమ్మ, వదినమ్మ నాకు. వదినమ్మ అంటే ఎవరు? తల్లి. అన్నయ్య భార్య మనకేమవుతుంది? సొంత అన్నయ్య భార్య వదిన అవుతుంది. అది దాన్ని ఆ మాట అనగలోనే లక్ష్మణుడు, అమ్మ నన్ను అట్లా అనబాకమ్మా, నువ్వు వెళ్ళు, నా మీద దుర్బుద్ధితో నా దగ్గర ఉన్నావు అని అంటది. ఆమె అలా అనకపోతే ఈయన బయలుదేరాడు కదా. అప్పుడు వెళ్తా అమ్మ సీతమ్మ, నేను ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా అని లక్ష్మణ రేఖ దాటి రాబాకు, నేను కూడా వెళ్తున్నాను, అన్నయ్యని వెతుక్కుంటానే ఇతను కూడా వెళ్ళిపోతాడనమాట. ఇట్లా జరుగుతూ ఉంటుంది. జరిగే క్షమంలో ఏమవుతుంది? అసలుకి
కౌశల్య కుమారుడు రాముడు అంటారు. కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరచార్దూల కర్తవ్యం దైవమాహినకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాంకహంత త్రైలోక్యం మంగళం కురు. అది సార్ కౌశల్య కుమారుడు ఎవరు? రాముడు. ఆ రాముడిని బట్టే మనకు ఇవాళ నీతి నియమము, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మర్చుకోవాలి, శత్రువును సైతం ప్రేమించాలన్నాడు. మనం శ్రీరామనవమి రోజున ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, ఏ కులస్థులైనా సరే శ్రీరామనవమి వాళ్ళకి ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి అఘాయిత్యం లేదు సార్, అంతా మంచిగా జరుగుతుంది. శ్రీరాముడిని సీతని స్మరించుకుంటూ ప్రతి టైం మనం చేసినటువంటి పాపాలు కూడా పోతాయని ఆనాడు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు జ్యోతిష్యులు చెప్పారు సార్. ఇది నిజమే సార్. శ్రీరాముడు చాలా గొప్పవాడు. అది అందుకనే శ్రీరాముడిని బట్టి మనం కూడా నీతి నియమబద్ధ పక్షంలోనే ఆ విధంగానే వెళ్తాం. అందరితో మంచిగా ఉందాం, అందరం ప్రేమిద్దాం, అందరిలో మనం ఉందాం సార్. అది చెప్పేది. శ్రీరామనవమి రోజున మనం ఏం చేస్తాం? భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఇంట్లో పిల్లలు కానీ ఏం చేస్తాం? ఇంట్లో రాముడు పటం ఉంటే చక్కగా దానికి శుభ్రం కడిగేసేసి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి శ్రీరాముని మనస్ఫూర్తిగా సీతమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలి? తలుచుకోవాలి. తలుచుకుంటే ఏమవుతుంది? మనకి పాపాలు పోతాయి. మన మనసు నిష్కల్మషమైనటువంటి మనసుగా తయారవుతుంది. అంత గొప్పదే సీతారాములు అంటే, అంత గొప్పవాళ్ళు. ఎస్ సార్. అందుకని మీరు ఎవరు మర్చిపోవద్దు. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను అదే కోరుకునే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.